మన గోశాల నిర్మాణం కూడా ఎట్లా చేసామంటే అక్కడ తులసి పెట్టాం చూడండి, చుట్టూ తులసి చెట్లు ఇప్పుడే మొన్నే పెట్టారు. మొత్తం చుట్టూ కూడా తులసి విత్తనాలు పెడతాం. తులసి 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మన గోశాల చుట్టూ తులసి చెట్లు పెడతాం. తులసి 24 గంటలు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. దాంతో పాటుగా 24 గంటలు ఆక్సిజన్. గోవు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ రెండు తీసుకున్నప్పటికీ ఆక్సిజన్ ని మాత్రమే వదులుతుంది, కార్బన్ ఆపేస్తుంది. లోపల హాని చేసేది ఏది కూడా దాని కంపౌండ్ ని లోపల ఆపి బయటకు వదులుతుంది. కాబట్టి గోమాంసాన్ని ఎవరైతే తింటారో కార్బన్ కంపౌండ్, రెడ్ మీట్ క్యాన్సర్ కి దారి తీస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈవెన్ హదీస్ లో కూడా ఉంది, గాయకా మాంస్ బీమారీ హై. మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు, గాయకా దూద్ షిఫా హై, గాయకా ఘీ దవా హై, గాయకా మాంస్ బీమారీ హై. వీళ్ళకి తెలీదు చాలా మందికి. ఎలిజబెత్ రాణి ఎవరైతే ఉన్నారో, అప్పట్లో విన్స్టన్ చర్చిల్ మన భారతదేశంలో ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో అప్పుడు వారికి ఒక లెటర్ రాసింది. ఏమని? భారతదేశంలో ఎన్నైతే గోవులు ఉన్నాయో, గోవుల్ని హత్య చేసి మనం తింటున్నామో దాంట్లో మొత్తం కూడా ముస్లిమ్స్ ని భర్తీ చేయండి, కటింగ్ చేయడానికి. హిందూస్ తో చెప్పండి ముస్లిమ్స్ ఆవులను చంపుతున్నారని చెప్పి. వీళ్ళిద్దరికి మధ్య సాంప్రదాయిక లొల్లిని పెట్టండి. ఇంకొక 1000 సంవత్సరాలు మనం భారతదేశాన్ని పరిపాలించవచ్చు. ఇది ఒక షడ్యంత్రం పెద్దది. ముస్లిమ్స్ ఒకప్పుడు ఆవులను తినేవారు కాదు, అది పరంపరగా అలవాటు చేయబడింది, అది ఉద్దేశపూర్వకంగా అలవాటు చేయబడింది. హిందూ ముస్లింల మధ్య గొడవల్ని, భారతదేశంలో అస్థిరతని, అన్స్టెబిలిటీని సృష్టించడం కోసం విదేశీయులు సృష్టించిన కుట్ర ఇది. గాయకా దూద్ షిఫా హై, గాయకా ఘీ దవా హై, గాయకా మాంస్ బీమారీ హై. సాక్షాత్తు ఇస్లాం వ్యవస్థాపకుడే చెప్తున్నాడు ఈ మాట, మొహమ్మద్ ప్రవక్త గారు. ఆయన భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ షఫీ గారు వాళ్ళు ఈ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మీటింగ్స్ అయినప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళాం పాండురంగ మేమందరం. అందులో అక్కడ ఓపెన్లీ చెప్తున్నారు, పంచగవ్య సేవనం అయిన తర్వాత వారు శుద్ధులు అయ్యారు అని చెప్పి వేదంలో ఉందంట. ఎవరైతే ఈ మొహమ్మద్ ప్రవక్త గారి గురించి పంచగవ్య, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ రసం ఎవరైతే సమభాగాల్లో లోపలికి తీసుకోగలుగుతారో, కనీసం నెలకోసారి 15 రోజులకోసారి, మీలో ఎటువంటి క్యాన్సర్ రాదు. ఉంటే పోతుంది. బోన్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, ఎటువంటి క్యాన్సర్ ఉన్నా పోతుంది. పంచగవ్య అంత బలమైన ఔషధం. దాని ఫార్ములా వాళ్ళకి